Welcome to Competitive Exams Corner. So, welcome to the new current affair. So, appointment of new CBI director. సో న్యూ సిబిఐ డైరెక్టర్ రీసెంట్గా అపాయింట్ కాబడ్డాడు. సో ఆయనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు అండ్ సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ అయ్యే ప్రక్రియ ఏంటి, దానికి సంబంధించిన రూల్స్ అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. Recently, the central government has appointed Subodh Kumar Jaiswal as a new director of the Central Bureau of Investigation. So, Government of India recently Subodh Kumar Jaiswal garini new director of CBI ga appoint chesindi. Second point, the director of CBI is appointed as per the section 4A of the Delhi Special Police Establishment Act of 1946. So, Delhi Special Police ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారంగా సెక్షన్ 4A ఈ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ గురించి ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ చూడండి, అబౌట్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి. సో ముందుగా ఈ సిబిఐని సెటప్ చేసింది 1963లో. సో బై అ రిజల్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక రిజల్యూషన్ ద్వారా ఈ సిబిఐ అన్నది 1963లో ఏర్పాటు చేశారు. సో నౌ ద సిబిఐ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ ద పెన్షన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కేటగిరీలో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేటగిరీలో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద సిబిఐ అనేది ప్రజెంట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిబిఐ వాజ్ రికమెండెడ్ బై ద సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. సో మనకు కరప్షన్ ఏదైతే ఉంటుందో, ఆ లంచం ఏదైతే ఉంటుందో ఆ కరప్షన్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి అని చెప్పి ఏదైనా సరే కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతానం కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసింది. సో వాళ్ళు 1962 to 1964 ఆ 3 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా విశ్లేషణ చేసి చాలా ఆరాలు తీసి సిబిఐ అన్నది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. సో ఆ రిపోర్ట్ ప్రకారమే 1963లో ఆ సిబిఐ అన్నది పూర్తిగా ఏర్పాటు చేశారు. సో సిబిఐ ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది స్టాట్యుటరీ బాడీ కాదనమాట. ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సో వాళ్లకు ఈ సిబిఐకి ఉన్న అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారాలని ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 నుంచి వాళ్ళు తీసుకున్నవి. నెక్స్ట్, ద సిబిఐ ఈజ్ ద మెయిన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించి చాలా మెయిన్ ఏజెన్సీ అయితే ఉంటుందో అది సిబిఐ అనమాట. నెక్స్ట్, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ లోక్పాల్కి మరియు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసికి కూడా కొంత అసిస్టెన్స్ అన్నది, అంటే కాస్త హెల్ప్ అన్నది ఈ సిబిఐ నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ద నోడల్ పోలీస్ ఏజెన్సీ ఇన్ ఇండియా విచ్ కోఆర్డినేట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. సో ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్లకు సంబంధించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయితే కావాలంటే ఖచ్చితంగా ఈ సిబిఐ అన్నది వెళ్ళి చేస్తుంది. సో ద సిబిఐ ఈజ్ హెడెడ్ బై ఎ డైరెక్టర్. సో సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే సిబిఐ డైరెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. Next, the CBI has a jurisdiction to investigate offences pertaining to 69 central laws, 18 state acts and the 231 offences in the IPC. So ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా 69 కేంద్రకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉంటాయో అవి, నెక్స్ట్ 18 రాష్ట్ర చట్టాలు యాక్ట్స్ మరి అండ్ 231 అఫెన్సెస్. సో వీటికి సంబంధించి సిబిఐకి పూర్తి కంట్రోల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్. సో ఇందాక చెప్పాను కదా సిబిఐ అనేది ఒక డైరెక్టర్ కంట్రోల్లో ఉంటుందని. మరి సిబిఐ డైరెక్టర్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది? So that the director of CBI as a Inspector General of Police, Delhi Special Police Establishment is responsible for the administration of organization. So అయితే ఈ సిబిఐ అన్నది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరైతే అపాయింట్ చేస్తారంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. సో వారు ఈ సిబిఐ ఆర్గనైజేషన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్గా రెస్పాన్సిబుల్ అనమాట. ఎవరు? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ద solely responsible for the administration of
CBI organization. Second point, the Lokpal and the Lokayuktas Act 2013 amended అంటే ఏంటంటే అప్డేట్ చేయడం, అంటే కొంత లాస్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఇయర్కి తగ్గట్టుగా వాళ్ళు ఫ్రేమ్ చేస్తుంటారు, కానీ మనకు పరిస్థితులకు మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పుకు అనుగుణంగా మనం ఇంతకు ముందు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మిగిలిన లాస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ని కానీ మనము కొంత మార్పు చేస్తాం. సో ఆ మార్పునే మనము కాన్స్టిట్యూషన్ పరంగా పాలిటీ పరంగా అమెండ్మెంట్ అని మనం పిలుస్తాం. సో అమెండెడ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 అండ్ ద మేడ్ ఫాలోయింగ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ CBI. సో ద లోకాయుక్త యాక్ట్ 2013 ఏదైతే ఉంటుందో అది కొంత అమెండ్ చేసింది. ఏం అమెండ్ చేసింది? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని కొంత మార్చిందంట. సో ఏం మార్చింది అంటే ఈ CBI డైరెక్టర్ అపాయింట్మెంట్ విషయంలో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏవంటే, ఒకటోది అపాయింట్మెంట్ కమిటీ. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ అపాయింట్ ద డైరెక్టర్ ఆఫ్ CBI ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ 3-member కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ చైర్పర్సన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నామినేటెడ్ బై హిమ్. అంటే ఈ ఒక CBI డైరెక్టర్ని అపాయింట్ చేయాలి అంటే ముగ్గురు సభ్యుల కమిటీ అనేది ఉండాలన్నమాట. సో 3-సభ్య కమిటీ అంటారు. సో ఆ కమిటీ ఉండాలి. ఆ ముగ్గురు ఎవరెవరంటే, ఒకరు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, రెండో వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభలో అపోజిషన్ ఎవరైతే ఉంటారో ఆ అపోజిషన్ పార్టీకి లీడర్ ఎవరైతే ఉంటారో వారు సెకండ్ పర్సన్. మూడవ వ్యక్తి ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి ఎవరైతే ఉంటారో వారు. లేని పక్షంలో అంటే ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన హాజరు కాలేని పక్షంలో ఆయన ఎవరినైతే నామినేట్ చేస్తారో, ఏ జడ్జి అయితే నామినేట్ చేస్తారో ఆ జడ్జు 3వ మెంబర్గా ఉంటారు. నెక్స్ట్, ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 మేడ్ ఎ చేంజ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ కమిటీ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ CBI. సో ఇందాక నేను పైన చెప్పిన అపాయింట్మెంట్ కమిటీ మనకు 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఉన్నది. అయితే ఈ అపాయింట్మెంట్ కమిటీకి కొన్ని మార్పులు చేయడం జరిగింది. 2014 కింద చెప్పిన లోకాయుక్త యాక్ట్ వాళ్ళు కొన్ని మార్పులు చేశారని. సో ఆ మార్పు అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇట్ స్టేట్స్ దట్ వేర్ దేర్ ఈస్ నో రికగ్నైజ్డ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ, దెన్ ద లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ద లోక్సభ వుడ్ బీ ఏ మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. సో అంటే ఒకవేళ ఎటువంటి అంటే లోక్సభలో అపోజిషన్ లీడరు ఎటువంటి రికగ్నైజ్డ్ లీడర్ కనుక లేకపోతే, దెన్ ద లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉంటారో, సో అంటే చాలా పెద్ద అపోజిషన్ పార్టీ, లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉంటారో, సో దానికి లీడర్ ఎవరైతే ఉంటారో వారు ఈ కమిటీకి సంబంధించిన ఒక నెక్స్ట్ మెంబర్గా ఉంటారనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, ద టెన్యూర్ ఆఫ్ డైరెక్టర్. సో టెన్యూర్ అంటే ఏంటంటే వాళ్ళ కాల గడువు, ఎంతకాలం ఆయన పని చేయొచ్చు అని చెప్పి. ద డైరెక్టర్ ఆఫ్ CBI హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఆఫ్ 2-year టెన్యూర్ ఇన్ ఆఫీస్ బై ద CVC Act 2003. CVC Act 2003 ప్రకారము డైరెక్టర్ ఆఫ్ CBIకు ఫుల్ సెక్యూరిటీ అన్నది 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆయన ఆ పదవిలో 2 సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్, సో ప్రతి ఒక్కటి అనుకూలంగా జరిగితే ఆ వ్యక్తి 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, సుప్రీంకోర్టు రూలింగ్స్ రిలేటెడ్ టు CBI డైరెక్టర్. సో సుప్రీంకోర్టు రూల్స్ ఎలా ఉన్నాయి అంటే, ద 6-month మినిమం రెసిడ్యువల్ టెన్యూర్ రూల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద సుప్రీంకోర్టు ఇన్ ద March 2019 ఆర్డర్. 2019 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఏముందంటే 6 నెలలు మినిమం అన్నది CBI డైరెక్టర్ అపాయింట్ అయ్యాక కొనసాగాలి అని. సో CBI డైరెక్టర్ అనే వ్యక్తి ఒకసారి అపాయింట్ అయ్యాక 6 months మినిమం ఆ పదవిలో ఆయన కొనసాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయన అనుకుంటే రిజైన్ చేయొచ్చు, లేదా ఆయన ఏదైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా
వెయిట్ పడే అవకాశం ఉంటుంది. సో పొరపాటు చేస్తే 6 months కూడా వెయిట్ చేయాలంటే సో అంత లోపలే ఎప్పుడు పొరపాటు చేస్తే అది కనుక నిజంగానే ఆయన ఏదైనా పొరపాటు చేశారని నిజంగా అది ప్రూవ్ అవుతే మాత్రం వెంటనే ఆయన వెయిట్కు గురవుతారు అనమాట. సో అయితే మినిమం టు మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి వీలు లేదనమాట. సో ఈ ఆర్డర్ ప్రకారంగా ఒకవేళ ఒకవేళ ఆయనని మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా మినిమం ఒక 6 months తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ చూడండి, నో ఆఫీసర్ విత్ లెస్ దాన్ 6 months కెన్యూర్ రిమైనింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్. సో ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే 6 months లోపు వాళ్ళ టెన్యూర్ వాళ్ళ గడువు ఉంటుందో వాళ్ళు డైరెక్టర్గా పరిగణించబడరు అనమాట. వాళ్ళు చీఫ్గా అంటే వాళ్ళు చీఫ్గా వాళ్ళని పరిగణిస్తారు. ఇది సెకండ్ పాయింట్. మూడో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, దో ద ఆర్డర్ ఇన్ ద ప్రకాష్ సింగ్ కేస్ పర్టైన్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ డీజీపీస్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు సిబిఐ డేటా 2. సో ఇది ప్రకాష్ సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన కేసుకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయినప్పటికీ అది అపాయింట్మెంట్ ఆఫ్ డీజీపీస్కి సంబంధించిన పాయింట్స్ అయినప్పటికీ అది సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్కి సంబంధించి కూడా అది అప్లై అవుతుంది అని సుప్రీంకోర్టు 2019 మార్చ్ ఇచ్చిన ఆర్డర్లో అభిప్రాయపడింది. సో ఇవి నేను సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్కి సంబంధించిన మీకు ఇస్తున్న ముఖ్యమైన సమాచారం. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు రావచ్చు రాకపోవచ్చు, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే ఒక ఆస్పిరెంట్స్గా ఇలాంటివి మనం తెలుసుకోవడం మన ప్రథమ కర్తవ్యం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.